4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న 4 దశాబ్దాల తర్వాత కూడా ఆయనలో వాడి వేడి ఏమీ తగ్గల. ఆయన్ని నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో చూశాను. రాజమండ్రిలో పాప ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలాగున్నారో అదే ముఖ వర్చస్సు, భయం లేదు, బాధ లేదు. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే ఇది రాజకీయం, పోరాటం చేయాలి, తప్పదు మనకి, ఇంతకు మించి తప్ప ఆయనకి భయం కానీ లేదంటే ఈ భవిష్యత్తు మీద ఏంటి అని తెలియదు. ఆయనకి రాజకీయ పోరాటం ఒకటే తెలుసు. ఈ రోజున ఆయన మనందరితోటి వచ్చి ఒక సోషియోపాత్ అంటారు జగన్. యాక్చువల్గా సైకోపాత్తో పాటు సోషియోపాత్. ఎవ్వరు సమాజంలో నవ్వుతూ ఉంటే చూడలేడు జగన్. ఎవరు తెల్లబట్టలు వేసుకుంటే చూడలేడు, ఎవరు నవ్వుతూ ఉంటే చూడలేడు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే చూడలేడు. అలాంటి వ్యక్తిని, అలాంటి రాక్షస సమూహాన్ని ఆయన బలంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం మద్దతుదారులకి, నాయకులకి, కార్యకర్తలకి నెల్లిమర్ల నుంచి పేరు పేరున చెప్తా ఉన్నాను. 4 దశాబ్దాలు బలమైన మనకి వ్యవస్థ బలం ఉండి నేను మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే నేను అనుకోలే. అరే 4 దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రం కోసం, దశాబ్దం రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి, ఆయనకి నా వంతు అండగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వైసీపీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను అలయన్స్ ప్రకటించాను బయటికి వచ్చి. దాని తాలూకు పర్యవసానమే ఈరోజు మనందరం కూర్చొని మీ బంగారు భవిష్యత్తుకి బాటేస్తున్నాం. ఇది చాలా త్యాగాలు సిద్ధపడి, మీకు తెలుసు గత 10 సంవత్సరాల్లో ఒంటరి నిర్మాణం పార్టీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎంత బలంగా పెరిగామో తెలుసు. కానీ అన్ని తట్టుకొని, తగ్గించుకొని, జనసేనను తగ్గించుకొని, ఎందుకంటే నాకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదు. ఆ మాట ఎందుకన్నాను, నాకు సరదా కాదు. ఇక్కడ ఇంతమంది యువత, ఆడపడుచులు, యువతులు, పెద్దలు, మహిళలు, యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి ఏం జరగదు, ఏ రాజకీయ నాయకులకి వేరే వెళ్ళిపోతారు. కానీ నాకున్న ఇక్కడ నుంచున్న యువతులు కానీ, ఆడపడుచులు కానీ, ఇక పక్కన కూర్చున్న యువకులు కానీ, మేడల పైన మిద్దెల పైన ఉన్న పెద్దలు, యువకులు కానీ, రైతాంగం కానీ, మనకి చేతి పరిశ్రమల వారు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నలిగిపోతారు. ఒక తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు అలవాట్లేదు. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తెలుసు. విజయనగరం వలసలకి మారుపేరైంది. ఇక్కడ వలసలు ఆగాలి, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, విజయనగరంలో వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి. అదే బలమైన ఆలోచన తీసుకొని నేను పొద్దున్న ప్రకటించాను. నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పోరాట యాత్ర వచ్చినప్పుడు 10,000 మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది. దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు. అంటే ఈ రోజున పనిచేయడానికి మనుషులు ఉన్నారు. జూట్ ఉంది ఒకవైపు, కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒకవైపు పని చేయడానికి కార్మికులకు లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ని ఇక్కడే ఉండేలా చేస్తాం, తెరిపించేలా చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి, ప్రతి చేనుకి నీరు కావాలి. ఇది జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం. నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం రాముని కొలుస్తుంది. రామాలయం లేని ఊరు ఉండదు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని, అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని. అలాంటిది మనకి
రామతీర్థంలో